ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం శాంతి ఆనందాలు పొందడం ఎలా అన్న విషయం గురించి కొద్దిగా చూస్తాం. మనం సాధారణంగా జీవితం అంతా దేనికోసం ప్రయత్నిస్తూ ఉంటాము? అది శాంతి మరియు ఆనందాలు పొందడం కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి మరియు పరమానంద ప్రాప్తి, అదే మన జీవిత లక్ష్యం. నిజానికి మన నిజస్వరూపం అనేది ఆనంద స్వరూపం, కానీ మనం దాని కొరకు బహిరంగంలో బయట వెతుకుతూ ఉన్నాం. మనం దానిని పొరపాటైన చోటులో వెతుకుతూ ఉన్నాం. ఈ ప్రపంచం ఏదో ఒక విధంగా మనకు కొంత ఆనందాన్ని ఇవ్వగలదని మనం భావిస్తున్నాం. శారీరక సుఖాలు, డబ్బు, పేరు ప్రఖ్యాతులు మొదలైనవి మనకు ఆనందాన్ని ఇవ్వగలవని మనం అనుకుంటాం. మనకు దుఃఖంగా ఉండటం ఇష్టం లేదు, మనకు బాధగా ఉండటం ఇష్టం లేదు, మనకు సంతోషంగా ఉండటమే ఇష్టం. మరి మనం ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాము? చేతిలో ఒక భిక్షా పాత్ర పెట్టుకొని నాకు ఆనందాన్ని ఇవ్వు, ఆనందాన్ని ఇవ్వు అని అంటూ ఒక వ్యక్తి నుండి లేదా ఒక కార్యకలాపము నుండి లేదా ఈ శరీరం నుండి కొద్దిపాటి ఆనందం కోసం మనం యాచిస్తూ ఒక చోటు నుండి ఇంకో చోటుకు తిరుగుతూ ఉంటాం. కానీ మనకు నిజానికి దేని అవసరమూ లేదు. మనం ఆల్రెడీ ఆనంద స్వరూపం, మనం ఆల్రెడీ పూర్ణ స్వరూపం. ఆ పూర్ణత్వం మనలోనే ఉంది. అవిద్య కారణంగా మనం మన పూర్ణ స్వరూపాన్ని మరిచిపోయాం. మనం అపూర్ణలమని మనం అనుకుంటున్నాం. అందువల్ల పూర్ణత్వం కొరకు, అంటే పరిపూర్ణత కొరకు మనకు కోరిక కలుగుతుంది. మళ్ళీ ఆ కోరికను తీర్చుకోవడానికి మనం కర్మలు చేస్తాం. ఉపనిషత్తుల్లో ఇది బాగా చెప్పబడి ఉంది. ఒక పిసినారి తన సంపదనంతటినీ భూమిలో పాతిపెట్టాడు. తరువాత ఆ సంపదకు వారసుడైన వాడు ఆ నిధిపై నడుస్తూ ఉండేవాడు. కానీ ఆ నిధి అక్కడ ఉందని అతడికి తెలియదు. అలాగే మన అంతరంగాన గొప్ప పెన్నిధి ఉంది. మనం దానిని కనుగొనడానికి ప్రయత్నించకుండా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. భాగవతంలో ఒక కథ వస్తుంది. ఒక చోట బెస్తవారు చేపలు పడుతూ ఉన్నారు. ఒక గద్ద కిందికి దూకి ఒక చేపను పట్టుకుంది. తన ముక్కును కరుచుకొని ఎగరసాగింది. ఆ చేపను చూడగానే సుమారు 1000 కాకులు గద్దను తరుముతూ కా కా అంటూ తమ అరుపులతో పెద్ద శబ్దం చేశాయి. గద్ద చేపతో ఏ దిశగా ఎగిరినా కాకులు దానిని వెంబడించాయి. గద్ద దక్షిణం వైపు ఎగిరింది, కాకులు అటువైపే దానిని అనుసరించాయి. గద్ద ఉత్తరం వైపు ఎగిరింది, అయినా కాకులు దానిని వెంబడించాయి. గద్ద తూర్పు పడమర వైపు వెళ్ళింది, కానీ ఫలితం మాత్రం మారలేదు. గద్ద గందరగోళంగా ఎగరడం ప్రారంభించగానే ఆ చేప దాని నోటి నుండి జారిపోయింది. కాకులు వెంటనే గద్దను వదిలిపెట్టి చేప వెనుక ఎగిరిపోయాయి. అలా తన చింతలన్నీ తీరిపోవడంతో గద్ద ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఇలా అనుకుంది, నా కష్టాలన్నిటికీ ఆ చేపయే మూలం. నేను ఇప్పుడు దాని నుండి విముక్తి పొందాను, అందువల్ల నాకు శాంతి లభించింది అని. సో ఇక్కడ దీనంతా చూసిన అవధూత అతను ఆయన చెప్పాడు, దీని నుండి నాకు ఒక పాఠం నేర్చుకున్నాను అని. ఏమిటంటే మనిషిలో చేప అంటే ప్రాపంచిక కోరికలు ఉన్నంతకాలం అతను కర్మలు చేయవలసి వస్తుంది. తత్ఫలితంగా చింత, ఆందోళన మరియు అశాంతితో బాధపడతాడు. ఈ పాఠాన్ని అవధూత గద్ద నుండి నేర్చుకున్నాడు. అతను ఈ కోరికలను త్యజించిన వెంటనే అతని కర్మలు తొలగిపోయి అతను శాంతిని పొందగలడు. అమ్మ శారదాదేవి చెప్పింది, మనం భగవంతుడి దగ్గర దేని కొరకు ప్రార్థించాలి? అమ్మ చెప్పింది, నిర్వాసన కొరకు ప్రార్థించాలి అని. నిర్వాసన అంటే వాసన అంటే కోరిక, నిర్వాసన అంటే కోరికలు లేకుండా ఉండడం. ఈ నిర్వాసన కొరకు ప్రార్థించాలి అని చెప్పింది. ఎందుకంటే కోరికల కారణంగానే మనకంత దుఃఖాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఈ జనన మరణ చక్రంలో మనం ఇరుక్కుంది కూడా కోరికల కారణంగా. ముక్తికి ఉన్నటువంటి మార్గంలో ఈ కోరిక అనేది అడ్డంకిగా నిలబడి ఉంటుంది. రామకృష్ణులు చెప్పారు, లౌకిక జనులు కేవలం ఉలవలను అంటే నిష్ప్రయోజనమైన వస్తువులను అంటే ఇంద్రియ సుఖాలను మాత్రమే కోరుకుంటారు. వారు పరిమితమైన ఆనందాలను కోరుకుంటారు. ప్రపంచ కల్మషం లేని పరిశుద్ధమైన వారు మాత్రమే భగవంతుని ప్రేమించడం మరియు మనస్సును పూర్తిగా భగవంతునిపై నిలపడం అనే ఏకైక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. స్వామీజీ చెప్పాడు, వజ్రాల గనిని విడిచి
గాజు పెంకుల కోసం వెళ్ళవద్దు. ఈ జీవితం అనేది మనకు లభించిన ఒక గొప్ప అవకాశం. ఏమిటి? నువ్వు ప్రాపంచిక సుఖాలను కోరుకుంటున్నావా? భగవంతుడు సకల ఆనందానికి మూలం. నువ్వు అత్యున్నతమైన దానిని అన్వేషించు. ఆ అత్యున్నతమైన దానిని లక్ష్యంగా పెట్టుకో. అప్పుడు నీవు కూడా అత్యున్నతమైన దానినే చేరుకుంటావు. ఏదో కొద్దిగా ఏడవడము, కొద్దిగా నాట్యం చేయడం, ఆపై కుక్కలా చావడం, మీరు వీటిని ఆశించినప్పుడు అది మానవాళి మీద ఎంతటి పెద్ద శాపనార్థం పెట్టినట్లు. ఈ ప్రాపంచిక సుఖాల కోసం మీరు ఏడ్చినప్పుడు చేసేది ఇదే. ఎందుకంటే నిజమైన ఆనందం అంటే ఏమిటో మీకు తెలియదు. చాందోగ్యోపనిషత్తులో వస్తుంది, యోవై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి. అంటే నిజమైన ఆనందం అనేది అనంతంలో మాత్రమే లభిస్తుంది. పరిమితమైన వస్తువులలో అంటే ప్రపంచంలోని వస్తువులలో ఆనందం లేదు. అనంతమైన ఆనందమే మన అస్తిత్వానికి మూలం. ఇంద్రియ సుఖాల ద్వారా మనం మనలో ఉన్న నిజమైన ఆనందంలో అత్యంత సూక్ష్మమైన భాగాన్ని మాత్రమే అనుభవిస్తాం. శ్రీరామకృష్ణులు దీనిని ఒక ఉదాహరణతో చెప్తారు. ధాన్యపు వ్యాపారి తన గిడ్డంగిలో బియ్యాన్ని పెద్ద పెద్ద బస్తాలలో నిల్వ చేస్తాడు. వాటి దగ్గర అతను కొన్ని మరమరాలను ఒక బోనులో పెడతాడు. ఆ మరమరాల రుచికి ఆకర్షితులైన ఎలుకలు ధాన్యాగారంలోని బియ్యాన్ని రుచి చూసే సుఖాలను మరచిపోయి ఆ బోనులో పడతాయి. అవి అందులో చిక్కుకొని చనిపోతాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక సేరు బియ్యం 14 సేర్ల మరమరాలను ఇస్తుంది. జీవుడి విషయంలోనూ సరిగ్గా ఇలాగే ఉంటుంది. అతడు అనంత ఆనందపు గడపపై నిలబడి ఉంటాడు. ఆ ఆనందం లక్షలాది అత్యున్నత లౌకిక సుఖాలు ఏకమై ఒకే చోట చేరినట్లు ఉంటుంది. కానీ ఈ ఆనందం కోసం ప్రయత్నించడానికి బదులుగా అతడు ప్రపంచంలోని అల్పమైన సుఖాలకు ఆకర్షింపబడి మాయా అనే ఉచ్చులో పడి అందులోనే మరణిస్తాడు. భగవంతుని సౌందర్యాన్ని స్మరించుకునేవాడికి రంభాతిలోత్తమల సౌందర్యం కూడా చితాభస్మంలాగే కనిపిస్తుంది. ఒకసారి స్వామి వాసుదేవానంద అనే సాధువు స్వామి తురియానందజీని అడిగాడు, అయ్యా, శాంతికి మార్గం ఏమిటి అని. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు, వైరాగ్యం ఏవ అభయం. అంటే వైరాగ్యం మాత్రమే నిర్భయత్వాన్ని చేకూరుస్తుంది అని పదే పదే జపిస్తూ మననం చెయ్యి. అదే నీకు శాంతిని చేకూరుస్తుంది. ఏ వస్తువు వెనక పరిగెత్తవద్దు. కొన్ని మంచి వస్తువులు దొరికితే పర్వాలేదు, అవి దూరమైతే వైరాగ్యం ఏవ అభయం అంటే వైరాగ్యం మాత్రమే నిర్భయత్వాన్ని చేకూరుస్తుంది అని పలుకుని. ఈ శ్లోకం వైరాగ్య శతకంలో వస్తుంది. భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాదిభయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం. దీని అర్థం ఏమంటే, భోగ విలాసాల వల్ల రోగభయం, ఉన్నత వంశంలో పుట్టడం వల్ల అపకీర్తి వస్తుందనే భయం, గొప్ప సంపద కలిగి ఉండడం వల్ల రాజు దగ్గర భయం, గౌరవం పొందడం వల్ల అవమానం కలుగుతుందనే భయం, బలంగా ఉండడం వల్ల శత్రువుల దగ్గర భయం, అందంగా ఉండడం వల్ల వృద్ధాత్వం వస్తుందనే భయం, శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండడం వల్ల వాదోపవాదాల పట్ల భయం, సద్గుణవంతులుగా ఉండడం వల్ల దుష్టుల పట్ల భయం, మంచి దేహదారుఢ్యం కలిగి ఉండటం వల్ల యముడి పట్ల భయం. ఇక్కడ ప్రతిదీ భయంతో నిండి ఉంది. వైరాగ్యం మాత్రమే అభయస్వరూపమైనది. అమ్మ శారదాదేవి చెప్పింది, ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు సుఖం అనేది లేదు. ఈ ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది. సుఖం అనేది ఒక నోటి మాట మాత్రమే. నాయనా, భయపడవద్దు. మానవ జన్మ దుఃఖమయమైనది. భగవత్నామాన్ని స్మరిస్తూ వాటినన్నింటినీ సహనంతో భరించాలి. శ్రీరామకృష్ణులు భగవంతుని గురించి తప్ప మరి ఏమీ మాట్లాడలేదు. ఆయన నాతో ఇలా అనేవారు, ఈ మానవ శరీరాన్ని గమనిస్తున్నావా? ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అది అంతులేని దుఃఖాన్ని, బాధను అనుభవిస్తుంది. మరో జన్మ ఎత్తడం గురించి ఎందుకు చింతించాలి? భగవంతుడు ఒక్కడే శాశ్వత సత్యం. ఆయనను స్మరించగలిగితే మంచిదే. శరీరాన్ని ధరించినప్పుడు దానితో పాటు వచ్చే కష్టాలను కూడా అనుభవించాల్సిందే. స్వామీజీ ఖేత్రీ రాజాకు ఒక ఉత్తరంలో రాశారు, మంచి చెడుల మధ్య, సుఖ దుఃఖాల మధ్య నా జీవిత పడవ ఈడ్చుకుపోబడింది.
నాకు నేర్పిన ఒక గొప్ప పాఠం ఏమిటంటే, జీవితం అంటే దుఃఖం, దుఃఖం తప్ప మరేమీ కాదు. ఏది మంచిదో అమ్మకే తెలుసు. మనకు ఈ శరీరం ఉన్నంతకాలం మనం వ్యాధి, దుఃఖం, భయం, నొప్పి మరియు ఇతర బాధలను అనుభవించాల్సి ఉంటుంది. ఈ శరీరం కలిగి ఉండటమే ఒక పెద్ద సమస్య. మనం శరీరాలమనే భ్రమయే అన్ని అనర్థాలకు మూల కారణం. ఇదే ఒరిజినల్ సిన్. ఈ కష్టాలన్నింటి నుండి తప్పించుకోవాలనుకునేవాడు భగవంతుని గట్టిగా పట్టుకోవాలి. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన యొక్క ఆనందం సకల బాధలను తొలగిస్తుంది. కోరిక అనేది అనంతమైనది. దానిని నెరవేర్చుట అనేది చాలా పరిమితమైనది. మన కోరికలకు అంతం లేదు. కానీ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద కష్టం ఎదురవుతుంది. నిరంతరం దుఃఖం, వ్యాధి, మరణం వెంటాడే ఈ చిన్న బురదగుంట లాంటి ప్రపంచంలో కోరుకోవడానికి ఏముంది? ఎవడైతే అన్ని కోరికలను వదులుకుంటాడో వాడు మాత్రమే సుఖంగా ఉంటాడు. భాగవతంలో యయాతి కథ వస్తుంది. ఆయన తన జ్ఞానం మరియు పరాక్రమానికి ప్రసిద్ధి చెందిన చంద్రవంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి. శుక్రాచార్యుడు ఆయనకు అకాల వృద్ధాప్యం వస్తుందని శపించాడు. అయితే ఆ తరువాత శుక్రాచార్యుడు కరుణించి తన కుమారులలో ఒకరిని తనతో వయస్సు మార్చుకోవడానికి ఒప్పించగలిగితే ఆయన శాపం నుండి తప్పించుకుని కొంతకాలం పాటు తను కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందగలడు అని యయాతితో చెప్పాడు ఆయన. యయాతి తన యవ్వనాన్ని తిరిగి తీసుకురావడానికి యవ్వనాన్ని త్యాగం చేస్తారా అని తన కుమారులను అడిగాడు. కానీ చిన్నవాడైన పురుడు తప్ప మిగతా అందరూ నిరాకరించారు. యయాతి 1000 సంవత్సరాల పాటు ఇంద్రియ సుఖాలన్నింటినీ అనుభవించి వాటి నిస్సారతను గ్రహించి ఇలా అంటాడు, ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. అదుపులేని ఇంద్రియములు గల ఒక్క పురుషుని కోరికలను ప్రపంచంలోని ఆహారము, సంపద, స్త్రీలు ఎవరూ కూడా శాంతింపచేయలేరు. అగ్నిలో పోసిన నెయ్యి ఎలాగైతే అగ్నిని పెంచుతుందో అలాగే భోగాల వల్ల కోరికలు తొలగిపోకపోగా మరింతగా పెరుగుతాయి. శాంతి సంతోషాలను కోరుకునేవాడు తక్షణమే కోరికలను త్యజించి శరీరం ఎంత ముసలిదైనా సరే ముసలితనం రాని నశించిన దానిని కోరుకోవాలి. భోగ విలాస మార్గాన్ని అనుసరించి జ్ఞానాన్ని పొందిన యయాతి కృతజ్ఞతతో తన కుమారుడైన పురుని యవ్వనాన్ని తిరిగి ఇచ్చి బదులుగా తన వృద్ధాప్యాన్ని తిరిగి తీసుకొని ప్రపంచాన్ని త్యజించి తన మిగిలిన రోజులను అరణ్యంలో సన్యాసిగా గడుపుతాడు. బౌద్ధ మతంలో చెప్పబడింది దుఃఖం దుఃఖం సర్వం దుఃఖం అని. బోధి జ్ఞానం కలిగిన తరువాత బుద్ధుడు తన మొదటి ఉపదేశంలో 4 ఆర్య సత్యాల గురించి చెప్పాడు. విషయాలను మనం సరిగ్గా చూసినప్పుడు అవి వాస్తవానికి ఎలా ఉంటాయో చెప్పే బోధన అది. మొదటి ఆర్య సత్యం ఏమిటంటే, దుఃఖం అనేది జీవితంలోని ఒక సహజమైన అస్తిత్వపరమైన అంశం అని బుద్ధుడు చెప్పాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఈ విధంగా దుఃఖాలు ఉన్నాయి. ఇంకా అప్రియమైన వాటిని ఎదుర్కోవడం, ప్రియమైన వాటి నుండి వేరుపడటం, కోరుకున్నది పొందలేకపోవడం, ఇంకా ఒత్తిడి, అసంతృప్తి మరియు బాధ, ఇటువంటి దుఃఖాలు అనేటివి ఉన్నాయి. ఇది మొదటి సత్యం. రెండవ ఆర్య సత్యం ఏమిటంటే, అది దుఃఖానికి కారణం గురించి చెబుతుంది. అది ఏమిటంటే కోరికే దుఃఖానికి కారణం. దీన్ని పాలీ భాషలో తన్హా అంట, కోరికను తన్హా అంట. అంటే తృష్ణ నుండి అది రూపాంతరం చెందుతుంది తన్హా. ఆ కోరిక అనేది దుఃఖానికి కారణం. మూడవ ఆర్య సత్యం ఏమిటంటే, కోరికలను మరియు ఈ అంటిపెట్టుకోవడాన్ని వీటిని విడిచిపెట్టడం ద్వారా దుఃఖం అంతమై మోక్షం అంటే నిర్వాణాన్ని పొందవచ్చు. నాలుగవ ఆర్య సత్యం దుఃఖాన్ని అంతం చేయడానికి ప్రాక్టికల్ మార్గాలను అందించే ఆర్య అష్టాంగ మార్గాన్ని సూచిస్తుంది. ఈ మార్గం నైతిక ప్రవర్తన, మానసిక క్రమశిక్షణ ద్వారా సాధకులను దుఃఖం నుండి సంపూర్ణ విముక్తి వైపు నడుపుతుంది. మహాపురుష్ మహారాజ్ చెప్పారు, ఈ లోకంలో సంతోషం అనేది చాలా అరుదైనది. బాధలు, దుఃఖాలతో పోలిస్తే సంతోషం అనేది చాలా తక్కువ. కానీ దైవభక్తి కలవారు ఈ లోకంలో కొంత శాంతిని పొందుతారు. వారికి ఎలాంటి బాధలు, దుఃఖాలు కలిగినా వారు చలించరు. ఎందుకంటే
అన్నీ భగవంతుడి నుండే వస్తాయని వారికి తెలుసు. మనకు సంతోషాన్ని అలాగే పరీక్షలను కష్టాలను ఇచ్చేది ఆ దేవుడే. అందుకే వారు ప్రతిదాన్ని దేవుడిచ్చిన వరంగా భావించి సహనంతో భరించగలరు. వారు సంతోషానికి ఉప్పొంగిపోరు, దుఃఖానికి కలత చెందరు. సంతోషం ఎలాగైతే అశాశ్వతమైనదో క్షణికమైనదో దుఃఖం కూడా అంతే. అది వస్తుంది పోతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన ఏకైక సత్యం, శాంతికి ఏకైక నిలయం మా భగవంతుడే. ఆయన్ను గట్టిగా పట్టుకో, అప్పుడే నీ జీవితంలో నీకు శాంతి లభిస్తుంది. భగవద్గీతలో చెప్పబడింది, ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయోనో ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే ఈ ఇంద్రియ సుఖాలు అనేటివి అవన్నీ దుఃఖయోనులు, అంటే దుఃఖానికి కారకాలు. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే. అవన్నీ ఈ ఇంద్రియ సుఖాలు వాటికి ఆది మరియు అంతం, అవన్నీ ఆది అంతం కలిగి ఉన్నాయి. నతేషు రమతేవ. సో బుధజనులు అంటే జ్ఞానులు ఆ ఇంద్రియ సుఖాల వల్ల ఆనందాన్ని పొందరు అని చెప్పి. సో ఈ విధంగా ప్రాపంచిక భోగాలను త్యజిస్తే అప్పుడే శాంతిని పొందగలడం. ఎందుకంటే అటువంటి భోగాలే దుఃఖం, బాధలు, వ్యాధులు మరియు నిరాశలకు మూలం. సుఖ దుఃఖాలు రెండూ అనివార్యంగా కలగలిసి ఉంటాయి. ఒకదాన్ని అంగీకరిస్తే మరొక దాన్ని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. నోటి నుండి రక్తం కారుతున్నా సరే అంటే ముళ్ళ పొదలను నములుతూనే ఉన్నట్లే మనం బాధలో ఉన్నప్పటికీ ఇంద్రియ సుఖాల వెంట వెళ్తాం. రామకృష్ణులు చెప్పారు, దురదగా ఉన్న గజ్జిని గోకడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత కలిగే అనుభూతి చాలా బాధాకరంగా మరియు భరించరానిదిగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలోని సుఖాలు మొదట్లో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ వాటి పర్యవసానాలు భయంకరంగా మరియు భరించడానికి కష్టంగా ఉంటాయి. విషయానందం పరిస్థితి ఇలా ఉంటుంది. భజనానందం మరియు బ్రహ్మానందం దీనికి విరుద్ధమైనవి. అవి పర్యవసనంలో బాధను కలిగించవు. స్వామి చైతన్యానందజీ మహారాజ్ హౌ టు లివ్ విత్ గాడ్ అనే పుస్తకంలో ఇలా రాశారు, నేను వేదాంతం విద్యార్థిగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఈ ప్రపంచం గురించి ఒక వర్ణన విన్న విషయం నాకు గుర్తొస్తుంది. మా ఆచార్యుడు మాయా అనే భావనను వివరిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు, ఈ ప్రపంచం అంటే ఏమిటో మీకు తెలుసా? ఒక యాత్రికుడు ఎడారి గుండా ప్రయాణిస్తున్నాడు. ఎండ మండిపోతోంది. అతను బాగా అలసిపోయి దాహంతో ఆకలితో నీరసంగా ఉన్నాడు. అతను కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఆశ్రయం కోసం, నీడ ఉన్న చోటు కోసం వెతుకుతున్నాడు. చివరికి అతనికి ఒక చోటు దొరికింది. అక్కడ తలవాల్చి పడుకున్నాడు. కానీ ఆ ప్రదేశము ఒక విషసర్పం పడగ నీడ వల్ల ఏర్పడిందని ఆయనకు తెలియదు. ఆ నాగుపాము ఒక్కసారి బుసకొట్టి ఒక చుక్క విషం వేసినా సరే అతని ప్రాణాలు పోతాయి. ఈ ప్రపంచం కూడా అలాంటిదే. సాధారణమైన మానవ ప్రేమ దుఃఖానికి దారితీస్తుంది. భగవంతుడి పట్ల ప్రేమ మన జీవితాలను ధన్యం చేస్తుంది. మనుష్య జీవిత లక్ష్యం భగవంతుని తెలుసుకోవడమే. ఎందుకంటే అది మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని, శాశ్వత శాంతిని ఇవ్వగలదు. ప్రజలు సంపద, పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడతారు, కానీ చివరికి ఫలితాలు వీటికి విరుద్ధంగా ఉంటాయని వాళ్ళు తెలుసుకుంటారు. స్వామీజీ చెప్పారు, ఇతర మతాలలో స్వర్గానికి వెళ్ళడమే లక్ష్యం. వారి దృష్టిలో ఈ భూలోకంలో మనం అనుభవిస్తున్న పోలిస్తే స్వర్గం అంటే అక్కడ వారు ఇంద్రియ సుఖాలను మరింత తీవ్ర రూపంలో పొందగలరు. కానీ స్వామీజీ చెప్పేది ఏమిటంటే, హిందూ మతంలో లక్ష్యం స్వర్గానికి వెళ్ళడం కాదు, స్వర్గానికి వెళ్లకుండా ఎలా ఆపాలి, ఈ జనన మరణ ప్రక్రియ నుండి ఎలా విముక్తి పొందాలి, అది మన లక్ష్యం. స్వామి రామకృష్ణానందజీ చెప్పారు, నిజానికి మనలో చాలా తక్కువ మంది మాత్రమే అన్ని వేళలా భగవంతుని నమ్ముతాం. ఈ విషయం మనకు ఎలా తెలుసు? ఎందుకంటే మనం మన మనస్సులలో ఆందోళనలు, భయాలు తలెత్తడానికి అనుమతిస్తాం. ఈ టాపిక్ గురించి ఇంకాస్త తర్వాత చూస్తాం. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా నమామి ముహుర్ముహు.